ఇంటనే ఉండగా బంగారం ఎందుకు నీకా విచారం. ఇప్పుడు ఈ స్లోగనే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. మామూలుగా ఏదైనా వస్తువు రేట్ ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ పెరిగినప్పుడు, సప్లై ఆగినప్పుడు, లేక సిండికేట్ ఏకమై సరుకును అట్టిపెట్టినప్పుడు. ఈ సిట్యువేషన్ నే మున్ముందు రావచ్చన్న చర్చ వరల్డ్ వైడ్ గా సాగుతోంది. కారణం, ఒకప్పుడు బంగారాన్ని ప్రజలు ఎగబడి కొంటూ ఉంటే ఏంటి చాదస్తాం అనుకునేవారు కొందరు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలే పోటీ పడి మరి కొంటున్నాయి. మన దేశమే కాదు, చిన్న దేశాలు కూడా బంగారం కోసం ఎగబడుతున్నాయి. కారణం ఏంటి? భవిత భద్రంగా ఉండాలంటే బంగారమే మార్గంగా కనిపిస్తోందా? బంగారం బంగారమే బ్రదరు. దానికి మించిన విలువైన ఖనిజాలున్నాయి. అయినా బంగారానికి మించిన క్రేజ్ లేదు. బంగారానికి ఉన్నంత డిమాండ్ లేదు. ఎందుకంటే గోల్డ్ ఎనీ సెంటర్, ఎనీ కంట్రీ 24/7 అమ్మబుల్, కొనబుల్, అన్నింటికీ మించి ట్రస్ట్ఫుల్. నీ రూపాయి నీ దేశంలోనే చెల్లుద్ది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డాలర్ అయినా సరే మరో దేశంలో మార్చుకోవాలంటే కింద మీద పడాలి. కానీ బంగారం ఏ దేశంలోనైనా సేలబుల్. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థలే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వులు పెంచుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో కేంద్ర బ్యాంకులు రికార్డు స్థాయిలో 60 టన్నుల బంగారం కొన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో బంగారం కొనడం ఇదే తొలిసారి. ఇందులో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఏకంగా 27 టన్నుల బంగారం కొనుగోలు చేయడం ప్రత్యేకమని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో టర్కీ 17 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, పోలాండ్ 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలాండ్ లాంటి దేశం కూడా బంగారంపై ఇన్వెస్ట్ కు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే పోలాండ్ 100 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఎప్పుడు కూడా గోల్డ్ ఉండడం అన్నది ఏంటంటేనండి, మనకి పురాతన కాలం నుంచి కూడా గోల్డ్ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ గ్లోబల్లీ. ఎక్కడికి వెళ్ళినా బంగారం బంగారమే. మీరు ఒక కంట్రీకి వెళ్తే అక్కడ రూపాయి ఉండొచ్చు, ఇంకో కంట్రీ దగ్గరికి వెళ్తే అక్కడ డాలర్ ఉండొచ్చు. సో అక్కడ ఫ్లక్చుయేషన్స్ అన్నవి, వేరియేషన్స్ అన్నవి ఎక్కువ కనపడతాయి. కానీ గోల్డ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా గోల్డ్ వాల్యూనే. అందుకని దాని మీద పెద్దగా ఎవరికి అనుమానం ఉండదు. కాబట్టి దాన్ని జనరల్గా ఏంటంటే గవర్నమెంట్స్ సేవ్ చేసుకొని పెట్టుకుంటాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి సులువుగా ఉంటుంది. ఈ ఏడాదిలోనే సెంట్రల్ బ్యాంకులు 694 టన్నుల బంగారాన్ని కొన్నాయని WGC నివేదిక చెప్తోంది. అందులో మన RBI ఒక్కటే 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత టర్కీ 72 టన్నులు, పోలాండ్ 69 టన్నుల బంగారం కొన్నాయి. 2024లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల్లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా టాప్లో ఉన్నాయి. గత సెప్టెంబర్ నెల చివరి నాటికి రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో 60% అంటే 510.46 టన్నుల బంగారం దేశీయంగా నిల్వుంది. మార్చి నెలతో పోలిస్తే ఈ పరిమాణం ఏకంగా 102 టన్నులు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్దున్న నిల్వలను ఇటీవలే మన దేశానికి తరలించింది RBI. దీంతో దేశీయ నిల్వలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి నెలతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు ఏకంగా 38% మేర పెరిగాయి. ఇప్పుడు గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. లాస్ట్ మంత్ అంత ప్రీవియస్ మంత్ కూడా పోల్చుకుంటే. దానికి కారణం ప్రజెంట్ యుద్ధాలు జరుగుతూ ఉండడం వల్ల అలా అవుతుంది. సో RBI ఏం చేస్తుందంటే 27 టన్నులు గోల్డ్ ముందే తీసుకుని రిజర్వ్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా డిసెంబర్ మంత్లో కూడా మనకి ఇలాగే యుద్ధాలు జరగటం అవుతూ ఉంటే గోల్డ్ రేట్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే, ముందే మనం ఇప్పుడు ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది గోల్డ్ రేటు. ఇలా అప్ అండ్ డౌన్ అవటం వల్ల మనం కొంచెం గోల్డ్ రేట్ కొంచెం ఫాలో అయ్యి అది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు తీసుకుని కొంచెం మనం సేవ్ చేసుకోవడం మంచిదని. ఇక విదేశాల్లో కూడా భారత్ గోల్డ్ నిల్వల్ని పెంచుతూ వస్తోంది. విదేశాల్లో కూడా ఉంచిన నిల్వలతో కలిపి మొత్తం 854.73 టన్నులుగా ఉన్నట్లు RBI నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం తులం బంగారం ధర 24 క్యారెట్లకు 80,000 పలుకుతోంది. కేజీ 80 లక్షల రూపాయలు. బంగారం నిల్వల్లో అమెరికా టాప్ ప్లేస్లో ఉంది. అమెరికా తర్వాత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఉండగా మన దేశం 8వ స్థానంలో ఉంది. మన దగ్గర 8,133 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం టాప్ 10లో ఉంది. ఇది కేవలం ప్రభుత్వం దగ్గరున్న లెక్కల ప్రకారంగా చూస్తే.
కానీ మన ఇండియాలో ఉన్నంత బంగారం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. బంగారం అంటే అత్యంత క్రేజ్ ఉన్న దేశం మన దేశమే. మనకు పండగొచ్చినా, పెళ్లిళ్లు చేసినా, పార్టీలు జరిగినా అందులో బంగారం తప్పనిసరిగా ఉండాలి. అందరికీ బంగారం జస్ట్ అవసరమే, కానీ అత్యవసరం కాదు. కానీ మనకు మాత్రం అత్యవసరం, ఇంకా చెప్పాలంటే నిత్యావసరం. భారతీయుల సరసన, భారతీయుల నరనరాన ఇంకిపోయిన సింగారం బంగారం. అందుకే గోల్డ్ ప్రభుత్వ బ్యాంకుల్లో కంటే, రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్నదానికంటే 25 రెట్ల బంగారం మన భారతీయ కుటుంబాల్లో ఉంది. ఆక్స్ఫర్డ్ గోల్డ్ గ్రూప్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న బంగారంలో 11% భారతీయ కుటుంబాల్లోనే ఉంది. దాదాపు 25,000 టన్నులు, అంటే కిలోల్లో 22,67,09,618 కిలోల బంగారం ప్రజల దగ్గరే ఉంది. 1 కిలో 84 లక్షలు అనుకుంటే కేవలం బంగారం రూపంలో మనోళ్ల దగ్గర ఎన్ని కోట్ల డబ్బుందో లెక్కేసుకోండి. 2020-21 వరకు మన ఇండియన్స్ దగ్గర 13,000 టన్నుల బంగారం ఉంటే కేవలం 10 ఏళ్లలో అది రెట్టింపైంది. చాలా దేశాలు విదేశీ మారకపు నిల్వలు పెంచుకుని సామర్థ్యం పెంచుకునేందుకు ఇలా బంగారం నిల్వల్ని పెంచుకుంటూ ఉంటాయి. పొరుగు దేశం చైనా కూడా విపరీతంగా గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. 2022లో కేంద్ర బ్యాంకులు అత్యధికంగా బంగారం కొన్నాయి. అప్పట్లో యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపట్టడమే ఇందుకు కారణం. ఆ తర్వాత కొనుగోళ్లు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ భారీగా బంగారం నిల్వలు పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ దేశాల మధ్య యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణలోకి తీసుకుని రిస్క్ తగ్గించుకునేందుకే బంగారం నిల్వల పెంపు వ్యూహాన్ని కేంద్ర బ్యాంకులు అవలంబిస్తోన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మామూలుగా బంగారాన్ని లండన్, న్యూయార్క్ వంటి ఆర్థిక కేంద్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోల్డ్ బాండ్ల నుంచి కొంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,650 దరిదాపుల్లో ఉంది. వచ్చే ఏడాదికి ఇది $3,000 వరకు పెరిగే అవకాశం ఉంది. వినియోగదారుల నుంచి ఉన్న డిమాండ్కు తోడు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పోటీపడి కొనుగోలు చేస్తుండటంతో ఇప్పట్లో ధర తగ్గకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.